శ్రీమాత్రే నమః. శ్యామల నవరాత్రులకి వేళ సండే ఈవేళకి అమ్మని పెట్టి 9 రోజులు అయిందనమాట. 9 పగళ్ళు అయింది. ఈవేళ నైట్తో అమ్మకి ఇంకా 9 రాత్రులు. ఈవేళ నైట్ కూడా పూర్తయిపోతే అమ్మకి 9 నైట్లు పూర్తయినట్టు అనమాట. అమ్మని ఇంక ఈరోజు ఉంచేసి రేపు కదిలించేద్దాం, అంటే రేపు ఉద్వాసన రేపు చెప్తానమాట. నేనైతే చాలామంది ఈవేళ చెప్తున్నారు, కానీ నాకు అనిపించలేదు. అమ్మ కూడా నాకు చాలాసార్లు చెప్పినట్టు అనిపించింది, 9 రాత్రులు పూర్తి అవ్వాలి కదా అనేసి. ఇంక అందుకనేసి నవరాత్రి అంటే ఇంక ఏదైనా నవరాత్రులే కాబట్టి 9 నైట్లు పూర్తయ్యే వరకు కూడా నేను ఇంకా, అంటే రేపటి వరకు కూడా నేను కదపను. రేపు మార్నింగ్ అమ్మకి తాంబూలం పెట్టేసి రేపు కదిలిస్తాను. అమ్మకి ఇంకా పెసరపప్పు అన్నం కలిపేసి విడివిడిగా పెట్టా, బెల్లం ముక్క పెట్టేసి మంచినీళ్ళు పెట్టి. ఇంకో కుంకుమ పూజ ఇక్కడ అవుతుంది. ఇంకో మన కామాక్షమ్మ, ఈ పక్క శ్యామలమ్మ. అమ్మ ఈవేళ మందారాలు కాంబినేషన్ పెట్టిందనమాట. మందారాలకి ఈ నీలం రేఖ పూలు ఉంటాయి కదా, అవి పెట్టిందనమాట అమ్మ. ఇంకంటే అమ్మకి శారీ మార్చాను, చూపిద్దామనేసి వీడియో చేస్తున్నాను అనమాట. ఎలా ఉందో చూసి చెప్పండి. చిలక ఫస్ట్ చిలకని చూపిస్తున్నా, తర్వాత అమ్మంగా ఫస్ట్ అమ్మ ఎలా ఉందో చూసేయండి, తర్వాత మాట్లాడతా. దగ్గర నుంచి చూపించిన ఇంకా అమ్మ శ్యామలమ్మ బంగారు తల్లి. అమ్మకి కిరీటం పెట్టాను, కొప్పు మీదే సూర్యుడు చంద్రుడు ఉన్నాయి. కొప్పు పెట్టేసి కిరీటం పెట్టాను అనమాట. దాని మీదే నెమల పెంచం కూడా పెట్టాను. మళ్ళీ నెమల పెంచం ఎందుకు పెట్టారంటారేమో, శ్రీరాము లలితాంబిక శ్రీకృష్ణ శ్యామల స్వరూపం కాబట్టి సరదాగా నెమల పెంచం కూడా పెట్టా అమ్మకి. ఇంకో బుజ్జమ్మ తాటంకాలు ఇవి పెట్టారు, రాళ్ళలో పెట్టాను. పైన కిరీటం, ఇంకే హారం సెట్, పచ్చపూసల సెట్ వేసాను. ఈ గంటల హారం, దాని కింద చెవులకు పెట్టే బొట్లు ఉంటాయి, హాఫ్ బొట్లు, అవి అక్కడ పెట్టా. జడలో చుక్కుమల్లి పువ్వులు పెట్టుకుందమ్మ, జడ పిల్లలు చుక్కుమల్లి పువ్వులు పెట్టుకుంది. ప్యారెట్ గ్రీన్కి రెడ్ కలర్ అంటే బ్రౌన్ మెరూన్ కలర్ వచ్చిందనమాట. దీనికి బార్డర్ ఫుల్ అండ్ హాఫ్ బార్డరు అయితే, హాఫ్ లోపలికి ఫోల్డ్ చేసేస్తున్నా అని చెప్పాను కదా నేను. అడుగు బార్డరు అది లోపలికి ఫోల్డ్ చేసేసి ఇది మాత్రం ఇలా కట్టాను అనమాట అమ్మకి. ఇంకా ఈ సారీ అయితే ఇన్స్టాగ్రామ్లో అమర్ డెవోషనల్ వ్లాగ్స్ ఉంటాయి, అమర్ గారు, ఆయన పంపించారు అమ్మకి. ఈ సారీ చాలా బాగుంది కదా, ఆయనే పంపించారు. శ్యామలమ్మ ఆయన దగ్గర నుంచి తెచ్చుకుంది, భలే వచ్చింది అమ్మ. ఈ సంవత్సరం బాగానే చేయించేసుకుంది శ్యామలమ్మ. ఈ పువ్వులు నార్మల్గా కాసుల మాల ఉంటే కాసుల పేరు వేసాను, పెద్ద కాసుల పేరు, దాని మీద పెట్టేసాను అనమాట. ఉన్నాయి పూలు అలా ఉన్నాయి. సారీ కూడా చాలా బాగా వచ్చింది, ఫోల్డింగ్ బాగా కుదిరింది అనమాట. చిలకింగు. మరి మీరు ఎప్పుడు చెప్తున్నారో ఉద్వాసన? నేనైతే రేపు మార్నింగ్ చెప్తున్నా, సోమవారం మార్నింగ్ చెప్తున్నా. చూసుకోండి, మీ వీలుని బట్టి చెప్పుకోండి. ఎందుకంటే 9 నైట్లు పూర్తి అవుతానే కదండి. ఇప్పుడు వరకు ఇంత చేసాము, 9వ రాత్రి కూడా పూర్తి అయిపోయింది అనుకోండి. 9 నైట్లు పూర్తి చేస్తాం కాబట్టి అమ్మకి ఇంకా మనకు అదో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అమ్మకి ఎంత ఎక్కువ చేసుకున్నా అంత మంచిదే కదా, ఏమంటారు? మీ ఓపిక ఎన్నాళ్ళన్నా ఉంచుకోవచ్చు, మీకు ఓపిక ఉంటే అమ్మని. శ్యామలమ్మ అదిగో బుజ్జమ్మ భలే ఉంది కదా. రోజు రోజుకి మారిపోతుంది అలంకారం. ఈవేళ దానికన్నా రేపటిది, మొన్న ఫస్ట్ రోజు కట్టిన దానికంటే తర్వాత రోజు రెడ్ కలర్ శారీ కట్టాను బ్లూ బార్డర్తో, అది ఇంకా బాగా నచ్చింది. తర్వాత మళ్ళీ వైట్ కలర్, మొన్న శ్రీపంచమికి వైట్ కలర్ రెడ్ కలర్ బార్డర్తో వైట్ కలర్ శారీ కట్టా, క్రీమ్ కలర్ది, అది ఇంకా నచ్చింది. ఇది అమర్ గారి దగ్గర నుంచి తెచ్చుకుందా కదా, కోరి తెచ్చుకుంది శ్యామలమ్మ శారీ. ఈ శారీలో ఇంకా బాగుందన్నమాట అమ్మ. ఇంకో నవ్వుతుంది అంటే మళ్ళీ రేపు అమ్మని కదిలించాలి, ఇంకా తప్పదు కదా. పెట్టుకోవాలని ఉన్నా కూడా మనకి కుదరదు, మరి ఏం చేస్తాం, తప్పదు. మళ్ళీ సంవత్సరం ఆగాల్సిందే. ఈ లోపల లలితా నవరాత్రులు వస్తున్నాయండి ఏప్రిల్ నుంచి.
గర్భ నవరాత్రులు అంటారు వాటిని, లలిత నవరాత్రులు, వసంత నవరాత్రులు. ఎందుకు గర్భ నవరాత్రులు అంటే రాముల వారు 9 రోజులు ఉండొచ్చారు కదా తల్లి గర్భంలో, కాబట్టి దాన్ని గర్భ నవరాత్రులు అని కూడా అంటారంట. సైడ్ కప్ వేద్దాం అనుకున్నా కానీ శ్యామలమ్మకి కుదరలేదు, వేయలేదు. ఇంకా మార్చి బుద్ధి అవ్వలేదు, ఎందుకో కిరీటం ఉంటే అమ్మ అందంగా కనిపించింది నాకు, అందుకనేసి ఇంకెలాగ ఉంచేసా. లలితమ్మ నవరాత్రులకు కూడా అలంకరణ చేయమంటారా? నేనైతే చేద్దామా వద్దని ఆలోచిస్తున్నాను. చేయమంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకు ఇష్టం ఉంటే. అమ్మకి చేయమంటే మనం ఎన్ననుకున్నా అమ్మ చెప్పాలి. అమ్మ కనుక చేయించుకుందాం అనుకుంటే ఎవరు చెప్పినా చేయకపోయినా నేను చేయడానికి ట్రై చేస్తాను. బుజ్జమ్మ. థ్యాంక్స్ అండి అమర్ గారు, అమ్మకి సారీ పంపించారు, మంచి సారీ పంపించారు. ఇంక ఈ పక్కన శ్యామలమ్మ ఇలా ఉందన్నమాట. పూజ అయిపోయింది అమ్మకి. కుంకుమ ఇంత అవ్వింది, రెడ్ కలర్ కుంకుమ అప్పటికప్పుడు తీస్తున్నా, పక్కకు పెడుతున్నా, వెనక్కి తోస్తున్నా, అంటే మళ్ళీ అవి రెండు మిక్స్ అవ్వకుండా. ఎక్కువగానే అవుతుందిలే, శ్యామల నవరాత్రులే కదా. సరే మరి ఇంకుంటాను, చిన్న ఫంక్షన్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాలి. అత్తయ్యది మావిది వేళ షష్ఠపూర్తి అనమాట, అక్కడికి వెళ్ళాలి. అందుకని త్వరగా అమ్మని దేవులు చేసుకున్నా ఇలాగ. ఇంకా చూసారుగా అమ్మ, అదిగో. సరే, అమ్మ ఎలా ఉందో, అమ్మ ఎలా నచ్చింది అనేది మీరు కామెంట్ చేయండి. నేనైతే మాత్రం రేపు ఉద్వాసం చెప్తున్నాను, మీరు ఎప్పుడు చెప్తున్నారో కూడా కామెంట్ చేయండి. ఒకవేళ మీకు అవకాశం ఉంటే మీరు కూడా రేపే చేయండి. శ్రీమాత్రే నమః.